సవాల్గా మారింది. టికెట్ రేస్ లో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేస్ లో ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. తమ వారికి టికెట్ ఇప్పించేందుకు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముగ్గురు మంత్రులు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సునాయాసన విజయం సాధిస్తామనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. ఇక ఇలా సులువుగా గెలిచే స్థానం కావడంతో కాంగ్రెస్ తీవ్ర పోటీ నెలకొంది. నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థి ఎంపికను తొందరగా తేల్చాలని స్థానిక కేడర్ కోరుతుంది. ఇక టికెట్ ఎవరికి దక్కుతోందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రోజు రోజుకి కొత్త అభ్యర్థుల పేర్లు కూడా తెర మీదకి వస్తుండటంతో టికెట్ ఎవరికి వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. టికెట్ రేసులో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. తమ వారికి టికెట్ ఇప్పించేందుకు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ముగ్గురు మంత్రులు. అలాగే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సునాయాసన విజయం సాధిస్తామనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. ఇలా సులువుగా గెలిచే స్థానం కావడంతో కాంగ్రెస్ తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. టికెట్ రేసులో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇక తమ వారికి టికెట్ ఇప్పించేందుకు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ముగ్గురు మంత్రులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ,
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. టికెట్ రేసులో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇక తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సునాయాసన విజయం సాధిస్తామనే ధీమలో అభ్యర్థులున్నారు. ఇలా సులువుగా గెలిచే స్థానం కావడంతో కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థి ఎంపికను తొందరగా తేల్చాలని స్థానిక కేడర్ కోరుతుంది. అలాగే టికెట్ ఎవరికి దక్కుతోందరని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక రోజు రోజుకి కొత్త అభ్యర్థుల పేర్లు కూడా తెర మీదకి వస్తుండటంతో టికెట్ ఎవరికి వస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. టికెట్ రేసులో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి సవాలుగా మారింది. ఇప్పటి వరకు అనేక సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంట్ కి సంబంధించినటువంటి తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దీనికి సంబంధించి ఎన్నిసార్లు సమావేశమైనప్పటికీ ఖమ్మం విషయంలో ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో ఖమ్మం అభ్యర్థి ఎంపిక వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా ఖమ్మం సంబంధించి ఇది కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి కూడా కంచుకోటగా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే విజయం సాధించారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గం కూడా 30 నుంచి 30,000 పైగా, కొన్ని నియోజకవర్గాల్లో 50,000 పైగా, మొత్తం పార్లమెంట్ పరిధిలో 2.5 లక్షల పైగా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈసారి టికెట్ తెచ్చుకుంటే చాలు విజయం సాధిస్తామన్న ధీమా ఉండడంతో చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్లుబట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ ముగ్గురు తమ కుటుంబ అభివృద్ధికి టికెట్లు కావాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారు. బట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తనయుడు విజేంద్ర కోసం, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళే తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గట్టిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఎవరికి టికెట్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది వస్తుందా అన్న ఒక ఆందోళన అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. దీనికి మధ్య మార్గంగా ఇటీవల జరిగినటువంటి సిఇసి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు క్షణం అయితే జరుగుతుంది. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఎవరి కేటాయించిన ఇబ్బంది తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురికి కాకుండా ఉమ్మడి అభ్యర్థి ఒక పేరు చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ ప్రతిపాదనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయనకి పార్లమెంట్ కి సంబంధించి ఆయన అనుచరులకి ఆయన చూసిన వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. హామీలో భాగంగా తనకి ఇప్పుడు టికెట్ కావాలి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అధిష్టానం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకున్నారు. దీంతో అధిష్టానం మరోసారి పునరాలోచనలో పడింది. ఎందుకంటే రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నటువంటి సమయంలో
తనకు సంబంధించినటువంటి అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాగ్దానం చేసింది. ఆ వాగ్దానంలో భాగంగా ఈ రోజు తనకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి పొంగులేటి గట్టిగా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో పొంగులేటిని కాదని ఖమ్మం జిల్లాలో టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకి ఆర్థిక అండబలం ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ఇప్పుడు కీలకమైనటువంటి శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా బలమైనటువంటి అనుచర వర్గం కలిగి ఉంది. ఇంతటి చరిష్మా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాలే అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి ఆందోళన కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి నేపథ్యంలో దీని మీద కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ ముగ్గురికి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ కేటాయించాల్సి వస్తే అది కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే మండపం వెంకటేశ్వరరావు పేరు కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా బీసీలకి ఇస్తే గనక మధు యాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా లోకేష్ యాదవ్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి, విహెచ్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా రకరకాల పేర్లు రోజు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ టికెట్ ఎవరికి లభించబోతుంది? మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తాండ్ర వినోద్ రావుకి టికెట్ కేటాయించింది. వాళ్ళిద్దరూ కూడా ప్రచారం ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆ క్యాడర్ లో ఒకంత ఆందోళన నెలకొంది. ఇంకొక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల ఇది ఫలితాల మీద ఏమైనా ప్రభావం చూపుతుందన్న ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం టికెట్ సీటుకు సంబంధించి ఇక్కడ పేటమూడి విడితే తప్ప మిగతా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి కరీంనగర్ ఆ స్థానాలు కూడా ఖమ్మం స్థానం మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సంబంధించి ఖమ్మం స్థానానికి సంబంధించినటువంటి త్వరగా తేల్చాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అయితే అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తారు. థ్యాంక్ యూ రామకృష్ణ.